హలో నమస్తే అండి. ఈరోజు పనగొంటి కూర తాలింపు చేస్తున్నానండి. ఈరోజు దానికి ఒక గుప్పెడు పెసరపప్పుని కడిగి నానబెట్టుకొని కుక్కర్లో తీసుకున్నానండి. దీని లోపలనే పనగొంటి కూర కూడా వేసేస్తున్నాను. ఇది వేసినాక కొంచెం పసుపు వేయాలండి. కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసిన కొంచెం ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టి కొంచెం కలపాలండి. కలిపినాక కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ రావాలండి, అంతే. తర్వాత చెప్తాను. కుక్కర్లో పెసరపప్పు, పనగంటి కూర, కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకున్నానండి. ఇందాక 2 విజిల్స్లో ఉడకబెట్టుకున్నాను. తర్వాత తాలింపు పెడుతున్నాను. దానికి ఆయిల్ వేడెక్కిందండి. దీంట్లో వెల్లుల్లిపాయలు, దంచిన వెల్లుల్లిపాయలండి, కొంచెం ఒక 7 రెమ్మలు, కొంచెం ఉల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు వేస్తున్నానండి. ఈ తాలింపు వేగాలండి కొంచెం. ఇది తాలింపు వేగినాక ఉడికిన పనగొంటి కూర, పెసరపప్పు వేసేస్తున్నానండి. దీన్ని బాగా కలపాలండి. కొంచెం ఫ్రై అవ్వండి. ఇట్లా బాగా కలిపినాక కొంచెం నువ్వుల పొడి వేస్తున్నానండి. ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న నువ్వుల పొడి అండి. వేసినాక కారం కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఒక చిన్న స్పూనే. దీన్ని కూడా బాగా కలపాలి. ఇట్లా ఒక 2 మినిట్స్ బాగా కలిపి దించేయడమేనండి. స్టవ్ బంద్ చేసేస్తున్నాను. స్టవ్ బంద్ చేసేసి మూత పెట్టేస్తానండి. అంతేనండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.